హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే ఒక క్రేజీ పెయింటింగ్ అయితే చేయబోతున్నాం. సో, ఏంటిదంటే పౌచ్ ఎనక డిజైనింగ్ లాగా చేద్దాం. సో, రీసెంట్‌గా నా ఫోన్ అయితే ఖరాబ్ అయ్యుండే. సో, షెల్ షాప్‌కెళ్తే రిపేర్ చేశాను. సో, సైడ్‌లోకి చూస్తే పౌచెస్ అన్నీ కనబడ్డాయి. సో, పౌచెస్ కనబడితే "అన్న మీ దగ్గర ఏమన్నా ఖరాబ్ అయినయి ఏమన్నా ఉన్నాయా?" అంటే సో, చానా ఇచ్చిండు అన్న తెలిసిన అన్న. సో, చానా ఇస్తే అందులోకించి కొన్ని పిక్ చేసుకున్నా. సో, ఎందుకంటే ఫస్ట్ దాని మీద ట్రై చేద్దామని. ఒకవేళ మంచిగా వచ్చిందంటే వేరే వాటి మీద చేద్దామని చూసినా అన్నట్టు. సో, ఫస్ట్ అయితే దాన్ని తీసుకొచ్చుకున్నా. సో, తీసుకొచ్చినంక వాటి మీద పెయింటింగ్ చేద్దామని చూసాను. సో సో, వాటి మీద పెయింటింగ్ ఎలా చేస్తున్నా? ఏంటిది? సో, ఏ ప్రాసెస్ ఏంటిది? అని మొత్తం ఈ వీడియోలో చూస్తారు. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో, ముందుగా అయితే ఫస్ట్ పౌచ్ అయితే తీసుకున్నాం. సో, ఇదైతే పౌచ్. సో, పౌచ్ అయితే ఏ ఫోన్‌లో కూడా తెలియదు. జస్ట్ నేను ర్యాండమ్‌గా తీసేసుకున్నా. సో, దీంట్లో మనకి ఇలాంటి కార్డ్స్ వస్తాయి. ఇది పక్కకు పెట్టాలి. సో, మనకి కావాల్సిన కార్డ్ ఏంటిదంటే సో, ఇది. సో, ఫస్ట్ మనం ఈ కార్డ్‌ని రిమూవ్ చేసి ఈ కార్డ్ సైజ్ అంతది ఇది దీనిలో పడతదన్నట్టు. సో, మనం ఈ కార్డ్ సైజ్ అంతా పేపర్‌ని అయితే కట్ చేసుకుందాం. సో, ఫస్ట్ అయితే ఈ కార్డ్ సైజ్‌ని మనం మార్క్ చేసేద్దాం. మార్క్ చేసుకున్నాం. సో, మార్కింగ్‌ని కట్ చేద్దాం. సో, ఈ విధంగా అయితే ఉంటాయి. సో, ఫస్ట్ అయితే ఇది మనం ఫిట్ అయితుందో లేదో చెక్ చేసుకుందాం. సో, కార్డ్ అయితే ఎగ్జాక్ట్‌గా ఫిట్ అయితుంది. సో, మనమైతే పెయింటింగ్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ అయితే మనం ఈ పేపర్‌ని అయితే లైట్‌గా వెట్ చేద్దాం. ఎందుకంటే పెయింటింగ్స్ అనేది మొత్తం ఫుల్‌గా స్ప్రెడ్ కావాలంటే మనం వాటర్ అనేది మొత్తం అప్లై చేయాలి. సో, వాటర్‌ని అయితే మొత్తం అప్లై చేస్తాం. స్ప్రెడ్ చేసినాం. సో, ఇప్పుడు ఒక్కొక్క కలర్ అప్లై చేస్తూ ఉండాలి. సో, జస్ట్ మనం ఇట్లా అప్లై చేస్తే మొత్తం అది స్ప్రెడ్ అయ్యేది. ఎందుకంటే మనం ముందే వాటర్‌ని కొంచెం అప్లై చేసినాం కాబట్టి. జస్ట్ చూడండి. ఇది స్ప్రెడ్ అయిపోతా ఉంటది అన్నట్టు. ఈజీగా స్ప్రెడ్ అయిపోతది. మనకి ఇంకా స్ప్రెడ్ కావాలంటే జస్ట్ లైట్‌గా వాటర్ యాడ్ చేస్తే సో, మనం అట్లా అన్ని కలర్స్ అప్లై చేద్దాం. సో, ఇప్పుడైతే ఇదైతే డ్రై అయింది. మొత్తం ఏం అంటుతలేదు. సో, మనం జస్ట్ దీని మీద అవుట్‌లైన్ ఏద్దామా? డైరెక్ట్ నేమ్ రాద్దామా? సో, ఐ థింక్ డైరెక్ట్ నేమ్ రాస్తే బెటర్. ఎందుకంటే అవుట్‌లైన్ అయితే మళ్ళీ రబ్ చేయాల్సి వస్తది. సో, మనమైతే డైరెక్ట్ చేద్దాం. సో, మనం ఇప్పుడు డైరెక్ట్ డ్రా చేయలే. ఎందుకంటే కొంచెం మిస్టేక్స్ పోతాయని భయంతోనే నేను ఎప్పుడైతే చేయలే. సో,
స్వీట్ అండ్ సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడైతే ఈ పౌచ్లో పెడదాం. సో పౌచ్లో పెట్టినాక ఎలా ఉంది ఏంటి అని పెడదాం. సో మనకి ఇది పెట్టినాక సో ఇది ర్యాండమ్గా కాబట్టి మనకి ఫోన్ ఏం లేదు కాబట్టి మనం దీన్ని హెల్ప్ తీసుకున్నాం, ఎందుకంటే మనకి కొంచెం ఇంకా స్టిఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే పౌచ్ వస్తుంది. సో మనం ఇక్కడ ఈ హోల్స్ అనేది కట్ చేసుకోవాలి. సో అవి కూడా కట్ చేసుకొని చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం మార్కింగ్ చేసుకుందాం. సో కట్ చేయడానికి సో మనకైతే ఇంత నీట్గా వస్తుంది. సో ఇంతకుముందు అయితే షార్ప్ బ్లేడ్ పెట్టి అందుకే కొంచెం రఫ్ వచ్చింది. సో మిగతా 2 అయితే నీట్గా వచ్చాయి చూడండి. సో మిగతా 3 కూడా కట్ చేస్తాం. ఇది ఏంటంటే అయితే మంచిగా నీట్గా కట్ అయితే సో మనం ఇప్పుడు పౌచ్లో పెట్టినామంటే మనకి కెమెరా కూడా కనబడుతుంది. సో ఇదైతే పెట్టాం. సో ఇది చూసారంటే ఇంత నీట్గా వచ్చింది. సో ఇలా ఉంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా ఎలా చేయాలో. సో థ్యాంక్ యూ.